అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. తమ్ములేని చూశారు కదండి, మళ్ళీ ఒకసారి వేస్తున్నాను చూడండి. చూశారు కదా తమ్ములైన్. అద్దంకి రంజీ తోఫీర్ గారు జాన్ బాబు గారికి బుద్ధి చెప్పక తప్పటం లేదు. ఓకే, నేను వారికి బుద్ధి చెప్పటం తప్పటం లేదు, ఎందుకంటే చాలా కాలంగా చూస్తున్నాను కనుక తప్పనిసరిగా బుద్ధి చెప్పాలి అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మరి బుద్ధి చెప్పాలంటున్నారు, ఇంతకు ఏం మాట్లాడారు వారు అని అంటారు కదా. ఇప్పుడు మీకు ఒక వీడియో క్లిప్ నేను పెడతాను, మీరందరూ చూడాలని నేను కోరుతున్నాను. ఓకే, ఒకసారి మీరందరూ చూస్తే మీకు అర్థమైపోద్ది రంజీ తోఫీర్ గారు ఏం మాట్లాడుతున్నారో. ఒక వీడియో క్లిప్ చూద్దాం మొదటిగా. ఓకే, చూసుకుంటే సార్, అంటే ఏమేమి వారు చేసినటువంటి అబద్ధ బోధలు అంటే ప్రజలకు అవగాహన రావడం కొరకు. నేను మారానని ఇప్పుడు చెప్పాలి కదా మరి. ఓకే, అంటే పిడి సుందరరావు గారు చేసిన బోధలు అంటే కొన్ని చూసుకుంటే సార్, అంటే ఏమేమి వారు చేసినటువంటి అబద్ధ బోధలు అంటే ప్రజలకు అవగాహన రావడం కొరకు. అంటే మీరు అయితే మీ ప్రసంగాలలో చాలాసార్లు ఎత్తి చెప్పి మొట్టమొదటి యేసుదేవుడు కాదంటాడు. ఇప్పుడు జరుగుతున్నది వేళ్ల రాజ్యం అని. తర్వాత నేను బోధకుడిని, నేను క్రీస్తు సేవకుడిని బైబిల్ పట్టుకొని తిరిగిన ప్రతి ఒక్కడు కూడా 420 గాడే అనేసాడు. ఎవరికి బైబిల్ అర్థం కాలేదు. భూ ప్రపంచంలో మొట్టమొదట బైబిల్ అర్థమైన మహాజ్ఞాని పిడి సుందరరావే అని అంటాడు. అంటే లక్షల మందిని ప్రభు దగ్గర నడిపించిన బిల్ గ్రాహం గారు, రఘు జకరేష్ గారు, ఇక మన చార్లెస్ స్పర్జన్ గారు కానీ, ఫిన్నీ గారు కానీ, వీళ్ళందరూ వేస్ట్. వాళ్ళకి జయప్రసాద్ రెడ్డి యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నాడా లేదా? ఓకే, అంటే దేవుడు నమ్మడా సార్? వీళ్ళంతా పిడి సుందరరావు శిష్యులు. యేసు ప్రభు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అంటారు ఈ బ్యాచ్ అంతా. ఓకే, అట్లా అన్నప్పుడు వీళ్ళు నిజముగా క్రీస్తు సేవకులు అనుకోవచ్చా? వాళ్ళెట్లా క్రీస్తు సేవకులు కానే కాదు. యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటాడా ముందు? ఓకే, ఒప్పుకుంటే నేను చెప్తా, అప్పుడు నువ్వు యేసు ప్రభు దాసునివి, దేవుని దాసునివి. యేసు ప్రభు దేవుడు అన్నదే నీకు అర్థం కానప్పుడు ఇక నీకు పరిశుద్ధాత్మ ఏమర్థమైంది? కనుక వీళ్ళందరూ మెంటల్ క్రిస్టియన్స్. అంతా మానసికంగా మాకే అంతా తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి, మిగతా వాళ్ళందరూ విధవులని ఆయన అంటాడు. అట్లాగే వాళ్ళ గురువు పిడి సుందరరావు గారు నా గురువు కాదు అనే మాట అనమానండి విజయప్రసాద్ రెడ్డి. పిడి సుందరరావు వీళ్ళ గురువు, అక్కడి నుంచి వచ్చినాడు వీళ్ళందరూ. చూశారు కదా. కాబట్టి క్రైస్తవులు ఎవరికి బైబిల్ అర్థం కాలేదు, మాకే అర్థమైంది అనే బ్యాచ్ వీళ్ళందరూ, సుందరరావు బ్యాచ్. కాబట్టి అహంభావంతో అలాగే మాట్లాడతారు వాళ్ళు. నాకు విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని గూర్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఆ వ్యక్తిని గూర్చి కానీ ఏ వ్యక్తిని గూర్చి కానీ మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నేను ఇష్యూ మాట్లాడతానంతే. ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డ వాళ్ళు కాదు. తర్వాత ఎవరైతే యేసు దగ్గరికి ప్రజలను నడిపిస్తున్నారో వాళ్ళను కూడా దూషించే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వశులు కారు. చిన్న వయసు వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టు మాట్లాడితే అది అంత మంచిది కాదు మనకి. మీ వయసు పెద్దది కనుక అన్ని అవగాహన చేసుకొని మాట్లాడితే మంచిదని నేను కోరుతున్నాను. జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు లేదంటే ఆయన శిష్యులు జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు యేసుక్రీస్తు దేవుడనే ప్రకటిస్తున్నాడు నేటి వరకు. లేదంటే ఆయన యేసుక్రీస్తు దేవుడని ప్రకటించడం లేదని మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఒక వీడియో క్లిప్ ఏదైనా పెట్టండి, లేదంటే ఒక వీడియో చేయండి. దాని మీద ఆయన మాట్లాడిన క్లిప్స్ అన్ని తీసుకొని యేసుక్రీస్తు కుమారుడే అంటున్నాడు, దేవుడు కాదు అని అంటున్నాడు అని ఏమైనా మీ దగ్గర ఆయన మాట్లాడిన ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే పెట్టండి. అంతేగాని ఇలా అవగాహన లేమితో మాట్లాడితే నాలాంటి చిన్నవాళ్ళతో కూడా మీరు బుద్ధి చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యేసుక్రీస్తు దేవుడు కాదనటం అనేది లేఖన విరుద్ధం.
అలా యేసుక్రీస్తు దేవుడు కాదనే బ్యాచ్ ఏమన్నా ఉందో వాళ్ళ మీద పడండి మీరు. అంతేగాని యేసుక్రీస్తు దేవుడని నేటికి ప్రకటిస్తున్నటువంటి ఆయన మీద ఇలా బురద చల్లటం, ఆయన గురించి ఇలా వ్యంగ్యం చేసి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, అది మీ వయసుకు సరైనది కాదు. నేను కూడా ఆయన శిష్యుడే కదండి, విపి రెడ్డి ఆయన శిష్యుడే కదా. ఆయన శిష్యులలో అనేక మంది యేసుక్రీస్తు దేవుడనే ప్రకటిస్తారు, దేవుని కుమారుడు దేవుడనే ప్రకటిస్తారు. అంతెందుకండి, మీరు దైవములు అని 82వ కీర్తనలో ఉంది కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 35 వచనంలో 34 వచనంలో కూడా ఉంది కదా. అసలు యేసుక్రీస్తే కాదు, యేసును వెంబడించే వాళ్ళు కూడా దైవములని ప్రకటించినటువంటి ఏకైక వ్యక్తి ఆయనే. మొట్టమొదటిగా ప్రకటించాడు ఆయనే, ఆ తర్వాత మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదని జైశాల్ గారు ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ మాటను మీరు ఎలా మాట్లాడుతున్నారో అసలు నాకైతే అర్థం కాలేదు. కొంచెం ఇది ఉపయోగించి మాట్లాడితే బాగుంటుంది, వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు సార్ లేనిపోని మాటలన్నీ కమ్మగట్టి మాట్లాడతారు మీరు? ఇది సరైనది కాదు కదండి. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మీకు నేను చూపిస్తాను. ఆయన నాకు నేర్పించిందే. చూడండి, 22వ వచనం, 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పు వాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. యేసు క్రీస్తుని ఒప్పుకోవాలి. క్రీస్తు అంటే అభిషిక్తుడు, రాజు, దేవుని కుమారుడు, దేవుడు అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మీద ద్వేషంతో మాట్లాడుతున్న మాటలండి. మీరు చెప్పండి, యేసుక్రీస్తు దేవుడు కాదని జైశాల్ గారు ఎక్కడ ప్రకటించారో? అబద్ధం ప్రకటిస్తున్నాడు. జైశాల్ గారి గురించి అబద్ధాన్ని మాట్లాడుతున్నాడు వయసులో పెద్దవారైనటువంటి దంకి రంజిత్ తోఫీర్ గారు. తప్పండి. ఇక బుద్ధి చెప్పాల్సినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడండి. ఇప్పుడు ఆయన్ని కూడా మీ ముందు పెడతాను, ఒక్కసారి మీరు చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో చూడండి ఒకసారి. చూడాలి మీరంతా, చూడండి ఈయనేమని మాట్లాడుతున్నాడో. ముఖ్యంగా ఈ అంశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరంటే, స్వస్థతలను వ్యతిరేకించే బ్యాచ్ ఎవరంటే, నాకు తెలిసినంతలో ఎక్కువ % పిడి సుందర్రావు గారి దగ్గర బైబిల్ నేర్చుకున్నటువంటి వారే ముఖ్యంగా వీటిని వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా అయితే విపి రెడ్డి గారు విత్తనం అక్కడితే మీకు తెలుసు. ఆయన బైబిల్ బోధ, ఆయన నేర్చుకున్నటువంటి పునాది పిడి సుందర్రావు గారి దగ్గరే. విపి రెడ్డి గారు పిడి సుందర్రావు గారికి శిష్యుడే, ఎంత కాదన్నా. టోటల్గా వీళ్ళేంటంటే స్వస్థతలు లేవు, ఇప్పుడవి జరగవు, చేసేవన్నీ కూడా మోసాలే, పేరు పెట్టి పిలవడం అన్నది మోసమే అంటూ 1కి 10 సార్లు వాళ్ళు వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రజల్ని 2 ముక్కలుగా చేసేస్తున్నాం అన్న స్పృహ కోల్పోయి వీటిని ఎక్కువగా ప్రజల్లోకి చూపిస్తున్నారండి. ఇది నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. విపి రెడ్డి గారు, ఈ వీడియో మీరు కూడా చూస్తారు. నేను మీ మీద ఈ వీడియోని ద్వేషంతో మాట్లాడలేదండి. ఒక విధంగా మీ వలన క్రైస్తవ సంఘానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి బాధపడుతూ ఈ విషయాలు మాట్లాడుతున్నాను. పైగా ఇంకా వీళ్ళు ఏమనుకుంటారండి, క్రైస్తవ సంఘాన్ని మేము చూశారు కదండి. ఈయన పేరు పాస్టర్ జాన్ బాబు. చాలా మెత్తగా, అమాయకుల్లా, సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళ, చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నట్టు, దేన మనసు ఉన్నవాడున్నట్టుగా కనబడుతుంటాడు మనకి. చాలా కపటం ఉంటుంది మాటల్లో, మీకు తెలియదు. చాలా కపటం ఉంటుంది. ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో జైశాల్ గారి పేరెత్తుకున్నారు. అసలు పాస్టర్ జాన్ బాబు గారు, మీకు జైశాల్ గారి పేరెత్తే అర్హతే లేదు.
నువ్వేదో యూట్యూబ్లో నీకు సబ్స్క్రైబర్లు ఉంటే నువ్వు గొప్ప సేవకుడు అని అనుకుంటున్నావేమో. నువ్వు గొప్ప సేవకుడు అనుకుంటున్నాము యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు ఉంటే. ఎవరైనా మాట్లాడితే ఆ వీడియోలో సగం తీసుకొచ్చి ఇంకెవరైనా మాట్లాడితే ఆ వీడియోలో సగం తీసుకొచ్చి ఆ వీడియోలన్నిటినీ కలిపేసి మాట్లాడేసి సబ్స్క్రైబర్లు పెంచుకొని నువ్వేదో గొప్ప సేవకుడు అనుకుంటున్నావేమో. ఆ భ్రమలో నుంచి కొంచెం నువ్వు బయటికి రా. నీ దగ్గర సబ్జెక్టు లేదు, విషయము లేదు. ఒకవేళ నీకు అంతకి జయశైలి గారు తప్పు బోధ చేస్తున్నారు, 10% ఉన్నారు అంటున్నావు కదా, స్వస్థతలు లేవంటున్నారు, పరిశుద్ధాత్మ నమ్మరు, ఈ బ్యాచ్ ఇది, ఈ సుందర్రావు గారి టీమే, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి విత్తనాలే, ఆయన శిష్యులే నువ్వు అంటున్నావు చూసావా. నీకు నిజంగా ఫైట్ చేయాలని ఉద్దేశం ఉంటే, సత్యంపై పోరాటం చేయాలన్న వ్యసనేమని నీకు ఉంటే మేము రెడీగా ఉన్నాము. ఒక్కొక్క టాపిక్ తీసుకో, చక్కగా మాట్లాడుకుందాం మనం, ఓకేనా. అంతేగాని ఇలా చిల్లరగా చౌకబారుగా దయచేసి సుందర్రావు గారు పేరు ఎత్తి తక్కువ చేసి నువ్వు మాట్లాడద్దు. మాకు గతంలో కూడా మాట్లాడు, నువ్వు ఏదో జయశాలి గారికి బుద్ధి చెబుతున్నట్లు. నేను నువ్వు తగ్గించుకుంటే మంచిది, ఆయన పేరెత్తుకోకుండా. సమయంలో బుద్ధి చెబుతున్నా, నేను ప్రేమపూర్వకంగా బుద్ధి చెబుతున్నాను. ఎవరి లిమిట్స్లో వారు ఉంటే మంచిది. ఆయన గురించి మాట్లాడితే మాట్లాడటానికి చాలామంది ఉన్నారు నీ గురించి, కానీ మా పని అది కాదు. ఏమో మాకు చాలా పరిచర్య ఉంది, ఆ పరిచర్య చూసుకుంటున్నాం, సంఘాలు చూసుకుంటున్నాం. నీకు ఖాళీ ఉందేమో, ఇదే పనేమో నీకు, మాకు చాలా పని ఉంది. ఒకవేళ నీకు అంతగా పోరాటం చేయాలి, నిజమైనది సమాజానికి తెలియచేయాలి, మాది అబద్ధం అంటున్నావుగా, మాది అసత్యం అంటున్నావుగా, అంతగా తెలియచేయాలి అనే పోరాట పటిమ నీకు ఉంటే, నీదే సత్యం అన్న గడుసు నీకుంటే మాట్లాడుకుందాం. కమాన్, మాట్లాడుకుందాం. ఎవరు పిలుస్తావు? పిలువు, ఆహ్వానించు, కూర్చుందాం, మాట్లాడదాం. ఒక చోట కూర్చొని మాట్లాడే అవకాశం లేకపోయినా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నావుగా, అలాగైనా మాట్లాడుకుందాం. కాబట్టి చౌకబారు ప్రకటనలు చేయొద్దు, చౌకబారుగా మాట్లాడొద్దని ఈ సమయంలో మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి కనుక మీరు ఇలా సుందర్రావు గారి పేరెత్తితే ఇక కఠినమైన పదజాలంతో కఠినంగా మాట్లాడాల్సి ఉంటుందని కూడా నీకు తెలియజేస్తాను. నువ్వేదైనా ఉంటే మేము చెప్పినటువంటి మాటల మీద, మేము చెప్పిన టాపిక్స్ మీద లేఖనాధారాలతో వీడియోలు చేయి, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే. ఒక్క మాటలో వాళ్ళు స్వస్థతలు నమ్మరండి, స్వస్థతలు లేవంటారండి, వరాలు లేవంటారండి, పరిశుద్ధాత్మ నమ్మరండి, ఇలా ఒక్క మాటలో నీ నోటి మాటతో విషయం చెప్పొద్దు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా తీసుకో, ఒక్కొక్కదే ఆధారాలతో మాట్లాడు, గడుసుంటే మాట్లాడు, సబ్జెక్ట్ తీసుకొని. ఇగో ఇది తప్పు చెప్తున్నారు, ఈ లేఖనాధారాలతో నేను బయటపెడతానని మాట్లాడు, కూడా వింటాం. సంజీ తోఫీర్ గారికైనా మీకైనా మేము చెప్పేది ఒకటే, లేఖనాధారాలతో మేము మాట్లాడిన వీడియో క్లిప్స్ ఏమైనా ఉంటే బయట పెట్టి చక్కగా నువ్వు ఎవరిని సమాజం అర్థం చేసుకుంటుంది, ఎస్ అని చెప్పింది రైటు అని. లేదప్ప ఊరికే నోటి మాటలు అనితే ఎవరు నమ్మరయ్యా, నీ ఫాలోవర్స్ నమ్ముతారేమో, ఓకేనా. కాబట్టి మరి మాటలు అర్థం చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ అని అంటారు.